అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. మరి ఇవి అన్ని ఆదివారాల విధంగానే మనం ఈరోజు ఒక ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభు. మరి ఆదివారం రోజున నాయన మేము తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. నాయన మరి ఆరాధన అంతట్లో మీరే తోడండి, సహాయం తెచ్చండి. మీకు మహిమకరంగా నాయన నాతో మీరు మాట్లాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి నాయన చేరువయ్యేలాగా కృపణించ కోరుకుంటూ ఒక్కలైనా కానీ అర్థం చేసుకుని నాయన మీ వాక్యానుసారం నడుచుకుని కృపణించ కోరుకుంటూ మరి చిన్న ప్రార్థన నజరేయుని యేసు నామమున అడిగేట్టుకుంటాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. చప్పట్లు కొడుతూ పాట పాడదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. హల్లెలూయా. yes lord, yes lord, hallelujah, yes lord, thank you jesus, hallelujah, hallelujah, స్తోత్రం 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 తండ్రి. yes lord, hallelujah, hallelujah, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, thank you jesus, hallelujah, yes lord. ఆగాధ సముద్రాలను నీ జేనతో కొలిచితివి, ఆగాధ సముద్రాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలను నీవే ఎల్లను వేసితివి. జలములలో పడి నే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడి నే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తినే చాటెదా యుడా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందామండి వాక్యము. మత్తయి సువార్త 4వ అధ్యాయము మరి 1 నుంచి 4 వచనాలు చూసుకుందాము. టాపిక్ వచ్చేసి మనకి జీసస్ ఈజ్ టెస్టెడ్ ఇన్ ద విల్డర్నెస్. జీసస్ ఈజ్ టెస్టెడ్ ఇన్ ద విల్డర్నెస్. యేసుని మరి సాతాను శోధించింది. అరణ్యంలో యేసుని సాతాను శోధించుట. మరి యేసు ఏం చేశాడు? సాతాను మరి శోధించినప్పుడు యేసు ఏ విధంగా సమాధానం చెప్పాడు అరణ్యంలో ఉన్నప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 4:18. Then Jesus was led by the Spirit into the wilderness to be tempted by the evil. After fasting 40 days and 40 nights, he was hungry. The tempter came to him and said, "If you are the Son of God, tell these stones to become bread." Jesus answered, "It is written, man shall not live on bread alone, but on every word that comes from the mouth of God." సో మనము ఈ 4 వచనాల నుంచి ఏం చూద్దామంటే, యేసు ఏం చెప్పాడు? యేసు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా యేసు నడుచుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ నిండుకొని యేసు ఎప్పుడైతే మరి అలా నడుచు వెళ్తున్నప్పుడు ఎడారిలో, అప్పుడే సాతాను టెంప్ట్ చేయడం మొదలుపెట్టిందంట. అంటే యేసు ఒంటరిగా ఉన్నప్పుడు, యేసు పరిశుద్ధాత్మతో నిండి ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఏం చేసిందంట? టెంప్ట్ చేయడం మొదలుపెట్టిందంట. సో మనం జీవితాలు కూడా అంతే అండి. మనం ఎప్పుడైతే మంచిగా వాక్యం విని ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మతో ఉండి ఒంటరిగా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఉన్నప్పుడే సాతాను మనల్ని డిస్టర్బ్ చేయడానికి రెడీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన సాతాను నలుగురు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే మనము మన పక్కన మన తండ్రో తల్లో ఎవరో చుట్టాలు ఉన్నారనుకో మనల్ని డిస్టర్బ్ చేయదు సాతాను. ఎందుకంటే మనము వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళతో పాటు మనం ఉండిపోతాం కాబట్టి. సో అందుకే ఇక్కడ యేసు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నప్పుడు మరి సాతాను మరి పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు టెంప్ట్ చేస్తుందంట. ఏం చేసింది ఇక్కడ? ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? యేసు ప్రభు 40 ఉదయాలు రాత్రులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఫాస్టింగ్ 40 days and 40 nights హీ వాజ్ హంగ్రీ. ఆయన ఉపవాస ప్రార్థనలు 40 ఉదయాలు రాత్రులు చేసిన తర్వాత ఎప్పుడైతే ఆకలిగొని ఉన్నప్పుడు, అప్పుడు సాతాను ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ టెల్ దీ స్టోన్స్ టు బికమ్ బ్రెడ్. సో సాతాను ఏమని క్వశ్చన్ చేస్తుంది? నువ్వు కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ రాళ్ళుని తినే వస్తువుగా అంటే బ్రెడ్ లాగా తయారవమని చెప్పు. నువ్వు పరిశుద్ధాత్మ నిండి ఉన్నావు కాబట్టి, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాళ్ళుని నువ్వు ఫుడ్గా తయారు చేసుకుని తినమని చెప్తుంది. కానీ యేసుప్రభు ఆన్సర్ ఏం చెప్పాడంటే, ఈ విధంగా రాయబడింది, మనిషి రొట్టె వల్ల కాదు కానీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల, ఆయన ద్వారా మాట్లాడే ప్రతి మాట పలుకు వల్ల మనిషి జీవిస్తాడు అని చెప్పి, బట్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ అని యేసు మరి సెలవిచ్చాడు. మనం ఈ వాక్యం నుంచి ఏం ధ్యానించుకోవాలంటే, మనం కూడా ఉపవాసాలు చేసినప్పుడు, దేవుడితో నడిచినప్పుడు, ఫాస్టింగ్ చేసినప్పుడు, ప్రార్థన వాక్యము దేవుడిని ఆరాధించినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కంపల్సరీ సాతాను మనల్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. పిచ్చి ఆలోచనలు పంపిస్తుంది. మనకు ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఫోన్ ద్వారా ఏ విధమైన మాధ్యమాల ద్వారా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది. మరి అప్పుడు యేసు ప్రభుని కూడా మరి ఏ విధంగా అయితే సాతాను శోధించినప్పుడు, యేసు ప్రభు మనిషి బ్రెడ్ అంటే ఫుడ్ వల్లే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల అంటే దేవుని వాక్యము. తిండి వల్ల మనం జీవిస్తామని కాదు, వాక్యం ద్వారా మనం జీవిస్తున్నాము. తిండి వల్ల మనము ఫిజికల్ బాడీ జీవిస్తుంది, కానీ మనకు ఆత్మీయ ఆహారం కావాలి కాబట్టి ఆత్మీయంగా మనం బలపడితేనే, ఆత్మీయంగా మనం బలంగా ఉంటేనే మనం శరీరాన్ని ఎదుర్కోగలుగుతాం. మనం ఎందుకంటే మనలో ఆత్మ నింపి ఆత్మీయంగా మనం బలంగా ఉన్నాం అనుకోండి, మన శరీర క్రియలన్నీ కూడా మనం వెళ్ళగొట్టేస్తాం. అందుకే దేవుడు ఆత్మతో నిండి ఉన్నప్పుడు
ఎటువంటి సాతాన్ని కూడా ఎదిరించాడంటే. అందుకే మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. ఎప్పుడైనా మనం ఆత్మీయంగా ఆత్మపూర్ణులమై దేవుడు వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నింపబడి ఉంటామో మనల్ని సాతాను మన దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తే మనం దాన్ని కంపల్సరీ డైవర్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని వాక్యం చదివి బలంగా దేవునిలో ఉన్నామనుకోండి, మన సాతాను వచ్చి డిస్టర్బ్ చేస్తే మనం చెప్తాము, నాకు అలాంటి అలవాట్లు లేవు, నేను తాగను, నేను తిరగను, నేను నీతో బయటకు రాను, నేను నీతో ఎక్కడికి రాను, అక్కడికి రాను అని మనం డైరెక్ట్ చెప్పేస్తామంట. మనం ఎప్పుడైతే ఆత్మ నింపుదల కలుగుంటామో దేవుని వాక్యంతో మనము నడుచుచున్నాము. సో అందుకే ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుని వారమంతా ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మనం మత్తయి సువార్తనైనా 4వ అధ్యాయం చూసాం తండ్రి. నాయన 18 నుంచి చూసాం తండ్రి. ఈ అధ్యాయాలు ఏం నేర్చుకోవాలో మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మిమ్మల్ని కూడా మరి సాతాను నైనా మరి శోధించినప్పుడు మీరు వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా మేము కూడా ఈ వారమంతట్లో నాయన పరిశుద్ధాత్మ నిండి ఉంటుండగా వాక్యం మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు యేసునామంలో ఆ సాతాన్ని మరి దూరపరిచే కృపణించ ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ద్వారా మేము బలపరిచే కృపణించ కోరుకుంటూ మీకే వందనా తెలుపుకుంటూ ఈ వారమంతట్లో మీకే మహిమఘనతంగా మా జీవితాలు ఉండే కృపణించ కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేటుని ఇస్తున్నామని అడుగుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట షలోం వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.